గురించి కాదు. దేవుడు ఇది చేయగలడు, ఇది చేస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీంట్లోంచి నన్ను విడుదల చేస్తాడు. ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాను, కానీ దేవుడు నన్ను విడుదల చేస్తాడు. నాకు ఈ అనారోగ్యంతో ఉన్నాను, కానీ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఈ ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నాను, దేవుడు ఇట్ల పరిస్థితుల నుంచి లేవనెత్తాడు అన్న నిరీక్షణ లేకపోతే, దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నా అది వ్యర్థం. అంటే ఒక టార్గెట్ లేకపోతే మనం ఎక్కడికి పరిగెడతాం? గురి ఎద్దుకే పరిగెత్తున్నానని పౌలు చెప్తాడు. గురి లేనప్పుడు పరిగెత్తడం అనేది, ఆ పరిగెత్తడం వేస్ట్ అసలు. అలాగే విశ్వాసానికి గురి నిరీక్షణ అన్నమాట. ఈ విశ్వాసం దేనికి పనిచేస్తూ ఉంటదంటే, నువ్వు దేని కోసమైతే నిరీక్షిస్తున్నావో అది నీ జీవితంలో పొందుకోవటానికి విశ్వాసం అనేది పనిచేస్తుంది. అందుకే ఫెయిత్ అనేది ఏంటంటే, ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, ఫెయిత్ విచ్ ఇస్ టు అబ్టైన్ వాట్ యుర్ హోపింగ్. అంటే నువ్వు దేన్నైతే నిరీక్షిస్తున్నావో దాన్ని పొందుకోవడానికి విశ్వాసం ఉపయోగపడుతుంది, విశ్వాసం అది సాధిస్తుంది అని ఉంటది అనమాట. అందుకే ఫెయిత్ ఎప్పుడు కూడా నిరీక్షణతో మోటివేట్ అవుతూ ఉంటదంట. అంటే నిరీక్షణ ఫెయిత్ ని మోటివేట్ చేస్తూ ఉంటది. నువ్వు ఒక గురి పెట్టుకున్నావు కాబట్టి, దేవుడి దగ్గర నుంచి ఒకటి పొందుకోవడానికి నువ్వు గురి పెట్టుకున్నావు కాబట్టి, నీ విశ్వాసం రోజు మోటివేట్ అవుతూ ఉంటది. చాలా మంది చూడండి, పిల్లలు చదువుతూ ఉంటారు, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే నేను ఇలా అవుతాను అని. దానికోసం రోజు చదువుతూ ఉంటారు అంతే. అంతే తప్ప రోజు చదువుతా ఉండి ఏమవుతుందో కూడా అర్థం కాలేదనుకోండి, ఒక అంబిషన్ లేదు, ఒక టార్గెట్ లేదనుకోండి, ఈ చదువు వ్యర్థమైపోతుంది. సో ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ అనేవి రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయి. నిరీక్షణ అనేది ఫ్యూచర్ కి సంబంధించింది. ఆ ఫ్యూచర్ గురించి ప్రెసెంట్ లో పనిచేస్తూ ఉండేది దాని వెనక ఫెయిత్. రెండు ఉండాలన్నమాట. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. చాలా మంది ఐ హోప్ అని మొదలు పెడతారు, అంటే నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను అని. కానీ ఆశిస్తున్న దానికోసం జరుగుతుంది అనేది ఇప్పుడు నమ్మకం లేదనుకోండి. చాలా మందికి ఆ నిరీక్షణ ఉంటది, విశ్వాసం ఉండదు. వాళ్ళ జీవితాలు ఇది కావాలని కోరుకుంటారు, కానీ దాన్ని చేసే దేవుని మీద, దేవుని మాటల మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకోలేరు. చాలా మంది స్వస్థత పొందుకోవాలని అనుకుంటూ ఉంటారు, కానీ దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం లేనప్పుడు, నువ్వు స్వస్థత పొందుకోవాలన్న ఆశ నీకు కలిగి ఉన్నా, స్వస్థపరిచే దేవుని మీద నీకు నమ్మకం లేని కారణంగా, ఆ విశ్వాసం లేని కారణంగా స్వస్థత ప్రత్యక్షపరచబడదు శరీరంలో. స్వస్థతని మనం ఫిజికల్ గా అనుభవించలేం. అందుకే హోప్ ఈస్ వాట్ అవర్ ఫెయిత్ ఈస్ రన్నింగ్ టు అబ్టైన్. విశ్వాసంతో నువ్వు దేన్ని పొందుకోవాలని పరిగెడుతున్నావో అదే నిరీక్షణ అన్నమాట. కాబట్టి సో జస్ట్ అది చిన్న ఉపోద్ఘాతంలాగా చెప్తున్నాను అనమాట. ఇది ఫ్యూచర్ ని ఆశించి మనసు పెట్టి దేవుడు చేసిన వాగ్దానాలన్నిటి మీద దృష్టి పెట్టుకోవడం అనేది నిరీక్షణ. ఆ ఫ్యూచర్ లో ఉన్నదాన్ని అబ్టైన్ చేయడం, సంపాదించుకోవడం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటది. అందుకే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. లేకపోతే విశ్వాసం లేకపోతే నిరీక్షణ అన్నదానికి మీనింగ్ ఉండదు. నిరీక్షణ లేకపోతే విశ్వాసం కలుగుండడంలో అర్థం కూడా ఉండదు. సో ఇది లోకంలో మనం చూసినప్పుడు లోకస్తుల దగ్గర ఈ కాన్సెప్ట్ దొరకదు, కనబడదు. వాళ్ళ జీవితాల్లోకి ఏదైనా వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడగొట్టుకుని దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే చాలా గొప్ప మాట ఉంటది యెషయా 64:4. ఒకసారి అది చదువుదాం. తన కొరకు కనిపెట్టుకోని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఎంత గొప్ప మాట! ఎంత అంటే దేవుని నమ్మిన బిడ్డల కోసం దేవుడు ఒక ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నీలాంటి వాడు ఇంకొకటి లేడు అని చెప్తున్నాడు. ఏంటంటే అసలు మిగతా మనుషులకి ఈ విషయం ఉన్నదని కూడా తెలియదు. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలంనా చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఈ లోకానికి తెలియదు. దేవుడి కోసం కనిపెట్టుకుంటే
దేవుడు మన కార్యాన్ని సఫలం చేస్తాడని, అలాంటి దేవుడు ఒకడు ఉన్నాడని అన్న విషయం యేసుక్రీస్తుని నమ్మని వ్యక్తులకి తెలీదు. ఇప్పుడు మనం ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ అద్భుతమైన సమాచారం, ఈ అద్భుతమైన సత్యం మనకు మాత్రమే తెలిసేది. యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తులకు మాత్రమే తెలుసు. సజీవుడైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు, ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, నేను ఏదైతే దేని విషయం అయితే కనిపెట్టుకుంటున్నానో ఆ కార్యాన్ని నా దేవుడు సఫలం చేస్తాడు. అలాంటి దేవుడు నా జీవితంలో ఉన్నాడు. అసలు అలాంటి దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనకు తప్ప భూలోకంలో ఇంకెవరికి కూడా తెలియదు. ఇటువంటి గొప్ప నిరీక్షణ, ఈ నిరీక్షణకు ఆధారం కూడా దేవుడే. యేసుక్రీస్తుని నమ్ముండకపోతే మన జీవితంలో ఇలాంటి నిరీక్షణ మనం కలిగి ఉండకపోదాం. అలాంటి నిరీక్షణకు కారణం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన జీవితంలో కలిగింది. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇంకా బయట లోకంలో, కోటాను కోట్ల మంది ఉన్నారు. మేబీ వాళ్ళకి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, లేకపోతే ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉండొచ్చు. కానీ తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమై ఆయన తప్ప తన కార్యం సఫలం చేయ మరి ఏ దేవుడు లేడన్న విషయం వాళ్ళకి తెలియదు, మనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం చాలా ధన్యులు అన్నమాట. సో ఈ నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉండడం అనేది గొప్ప ధన్యత. అది మనం సంపాదించుకుంది కాదు, దేవుడు మనకు అనుగ్రహించింది. సో ఇది మేజర్ డిఫరెన్స్ క్రైస్తవులు కాని వాళ్ళకి మేజర్ డిఫరెన్స్. అందుకే మనం ఉదయం లేచిన మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మన జీవితంలో ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. దేవుడు చూసుకుంటాడులే, నా బాధ అంతా, నా గోడంతా చెప్పుకోవడానికి నా దేవుడు ఉన్నాడులే, నా తండ్రి ఉన్నాడులే అని ఉదయాన్నే లేచి మనం మోకరించి చుట్టూ చీకటి కమ్ముతున్నా సరే ఆ చీకటిలోంచి వెలుగు ఉన్న దేవుని వైపు చూడడానికి ఈ నిరీక్షణ, ఈ విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తా ఉంది. అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. సో ఇక్కడి వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ నిరీక్షణని మన జీవితంలో కలిగి ఉండకపోతే మనం కూడా బయట లోకస్తుల్లాగే చాలా భయాందోళన మధ్య ఉంటాం. ఖచ్చితంగా జీవితంలో మనం ఒక్క అడుగు కూడా ముందుకేయం, దేవుణ్ణి కలిగి ఉన్న కూడా. అదేంటి, యేసుక్రీస్తుని కలిగి ఉన్న తర్వాత కూడా ఆ నిరీక్షణ లేని జీవితాలు జీవిస్తామా అని అనుకుంటే ఈ మాట చదివితే మనకు అర్థమవుతుంది. మన జీవితంలో ఉన్న నిరీక్షణని చెడగొట్టే, నిరీక్షణని పాడు చేసే పరిస్థితి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. యాక్చువల్గా నేను చెప్పాల్సింది ఇదన్నమాట. దానికి ముందు నిరీక్షణ కోసం, విశ్వాసం కోసం చెప్పాల్సి వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారొకటుకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. మళ్ళా ఒకసారి చదువుతున్నాను చూడండి. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ కలవారొకటుకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. ఇక్కడ దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తే పరిశుద్ధాత్మ శక్తి అనేది ఈ విశ్వాసానికి లేకపోతే నిరీక్షణకి, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి కదా, ఆనందానికి, సమాధానానికి కారణం పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. అందుకే ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ కలవారు అగుటుకు. ఇప్పటి వరకు నిరీక్షణ కోసం చెప్పుకున్నాం కదా, లోకంలో లేనిది, లోకస్తులకు లేనిది మనం మాత్రమే ఉన్నది. ఈ నిరీక్షణ కొంచెం నిరీక్షణ కాదు, అబండెంట్ హోప్ అన్నమాట. అంటే విస్తారమైన, హ్యూజ్, అంటే ప్రతి పరిస్థితిలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన వైపు చూడటానికి విస్తారమైన నిరీక్షణ కలవారొకటికంట దేవుడు ఏం చేస్తున్నాడంటే, నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపునుగాక. దీన్ని సింప్లిఫై చేసి మాట్లాడాలంటే, మనం విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండటానికి ఆ నిరీక్షణకి కర్తయ్యగు దేవుడు ఏం చేస్తున్నాడంటే
విశ్వాసం ద్వారా ఎలాగా మన వాక్యం చదువుతున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు, సాక్ష్యాలు వింటున్నప్పుడు, దేవుడు మనకు ఒక ప్రత్యక్షతను ఇస్తున్నప్పుడు కలుగు చేసే విశ్వాసం ద్వారా మన హృదయాల్లోకి సంతోషాన్ని, సమాధానాన్ని నింపుతున్నాడంట. మన హృదయాల్లో సంతోషం, సమాధానాన్ని నింపుతున్నాడు విశ్వాసం ద్వారా. దేనికి నింపుతున్నాడంటే విస్తారమైన నిరీక్షణ కలిగి జీవించడానికి. నా మెయిన్ పాయింట్ ఏంటంటే మన హృదయాల్లో సమాధానం, సంతోషాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా మన హృదయాల్లోకి ఆ సమాధానాన్ని, సంతోషాన్ని నింపుతుంది ప్రతిరోజు. దేనికంటే నిరీక్షణ కలిగి జీవించడానికి. ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ లో కూడా ఉంటది ఈ సంతోషం, సమాధానం అనేది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన ఆత్మలో వచ్చే ఫలం అన్నమాట సంతోషం, సమాధానం. ఈ సంతోషం, సమాధానం దేనికంటే దేవుని వాక్యం ప్రకారం నిరీక్షణ కలిగి జీవించడానికి. ముందే మనం మాట్లాడుకున్నాం కదా, నిరీక్షణ లేకపోతే విశ్వాసం అనేది వ్యర్థమైపోతుంది. నిరీక్షణ లేని జీవితాలు ఏంటంటే దేవుడున్నా సరే సంతోషాన్ని ఇవ్వు. దేవుడున్నా సరే మనం ఆ కాన్ఫిడెంట్ లైఫ్ జీవించడానికి అవ్వదు. నిరీక్షణ, హోపే లేకపోతే మనం ఇందాక యెషయా దాంట్లో కూడా చదువుకున్నాం, తన కార్యాన్ని సఫలం చేసే దేవుడు ఉన్నాడని సంగతి ఇతరులకు తెలియదు, కానీ మనకు తెలుసు. కాబట్టి మన గురి ఆయన మీద నిలుపుకోవడం కోసం, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండటం కోసం దేవుడు ఏం చేస్తాడంట, రోజు ఆయన ఇచ్చే సంతోషంతో, సమాధానంతో మనల్ని నింపుతూ ఉంటాడు. ఇప్పుడు నా మెయిన్ పాయింట్ ఏంటంటే మన హృదయాల్లో ఈ సంతోషం, ఈ సమాధానం కొనసాగుతూ ఉండాలి. ప్రార్థన చేయడానికి లేచిన ఇప్పుడు నా హృదయంలో ఆ సంతోషం, సమాధానం ఉండాలి. తర్వాత నేను వర్క్ చేయడానికి వెళ్తున్నప్పుడు, లేకపోతే పరిచయం చేయడానికి వెళ్తున్నప్పుడు, నా దైనందిన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఈ సంతోషం, సమాధానాన్ని నేను గాని పోగొట్టుకుంటే, నేను దేవుడు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతున్నా, దేవుడు నా జీవితంలో ఉన్నాడని నేను చెప్తున్నా సరే, నేను నిరీక్షణ లేని వ్యక్తిగా మారిపోతాను. నిరీక్షణ లేని వ్యక్తిగా జీవిస్తున్నట్టు గుర్తు. ఎందుకంటే దేవుని వాక్యం సత్యం కాకుండా పోదు. దేవుడి వాక్యం సత్యం. దేవుడి వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, నువ్వు అలాంటి విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండటానికి నేను నీ హృదయాన్ని సంతోషంతోనూ, సమాధానంతోనూ నింపుతున్నాను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ సంతోష సమాధానాలు మనం ఎన్నటికీ పోగొట్టుకోకూడదు. పోగొట్టుకునే పరిస్థితి మన జీవితాల్లో మనం తెచ్చుకోకూడదు. ఎలా ఈ సంతోషం, సమాధానం పోతుంది అంటే సింపుల్ గా మీకు చెప్తాను. దీని గురించి నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు శ్రీను ఫోన్ చేశాడు అనమాట ఉదయాన్నే. హేమశ్రీను మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆఫీస్ లో ఉండి ఫోన్ చేశాడు. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. ఇక్కడ ఆఫీస్ లో దిగిన వెంటనే, ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాడు అనమాట. ఆఫీస్ దగ్గర దిగిన వెంటనే కార్ లో ఉంటుండగానే నాకు పెద్ద వామిటింగ్ అయిపోయింది. తలంతా తిరిగిపోతుంది, ఒక మైండ్ అంతా క్లమ్జీగా ఉంది, తలంతా తిరిగిపోయి ఒళ్ళంతా తేలిపోతున్నట్టుంది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి నా కోసం ప్రార్థన చేయని చెప్పాడు. అంటే నేను డైరెక్ట్ ప్రార్థన చేయడానికి తన ఆఫీస్ లో ఉన్నాడు కాబట్టి నేను చేయలేకపోయాను. నేను జస్ట్ నార్మల్ గా ఒక మాట పంపించాను, అరే ఇప్పుడు స్వస్థత ఏంట్రా, 2000 సంవత్సరాల క్రితమే నువ్వు స్వస్థత పొందావు, యూఆర్ ఆల్రెడీ హీల్డ్ 2000 years బ్యాక్ అని చెప్పేసరికి ఆ మాట్లాడు దేవుడు వాడికి ఇచ్చిన కృప ఏంటంటే ప్రతి మాటని త్వరగా రిసీవ్ చేసుకుని ఎస్ ఐఎమ్ హీల్ 2000 years బ్యాక్ అని కంప్లీట్ గా ఆ పరిస్థితి అంతట్లోంచి బయటకు వచ్చాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్ అని మెసేజ్ పెట్టాడు అనమాట. సార్ నైట్ ఫోన్ చేసి మాట్లాడి దానికి కారణమైన పరిస్థితి చెప్పాడు. నేను ఇప్పుడు చెప్తున్న దానికి దీనికి చాలా రిలేషన్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సో తను ప్రశాంతంగానే ఉన్నాడు, కానీ ఒక 2-3 days నుంచి అపార్ట్మెంట్ లో వాళ్ళ అపార్ట్మెంట్ యూనియన్ ఏదో ఉంటది కదా, అసోసియేషన్, కొంతమందితో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అనమాట. అపార్ట్మెంట్ లో జరిగే పనుల గురించి, అక్కడున్న వాచ్మెన్ ని అక్కడ ఉంచడం, కొంతమంది ఏమో వాచ్మెన్ ఉంచాలని, కొంతమంది ఉంచకూడదని. అంతకుముందున్న వాచ్మెన్ క్రిస్టియన్, వీళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళ కోసం బాగా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అదిగో మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఇది అన్న దాంతో వేరే వాళ్ళు వాళ్ళని తీయించేసి వేరే వాళ్ళని పెట్టి ఏదో మొత్తానికి అక్కడ ఒక క్లమ్జీనెస్ క్రియేట్ అయింది.
క్రియేట్ అయ్యి ఏం జరిగిందంటే ఒక వ్యక్తితో వీడు అంటే వాదోపవాదాలు గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందనమాట. వాళ్ళు కూడా తిరిగి మాట్లాడతారు కదా, ఈ మనసంతా పాడైపోయింది వీడికి. పాడైపోయి సో అక్కడి నుంచి ఆ పీస్ లేదు లోపల. దాన్ని అది గమనించుకోలేకపోయాడు. ఇప్పటి వరకు అసలు అలాంటిది ఏం లేదు ఎప్పుడు కూడా. కానీ సంతోషాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత నెక్స్ట్ జరిగింది ఏంటంటే తనకి చిన్న సిక్నెస్ వచ్చేసరికి ఆడు ఎదుర్కొన్న పరిస్థితులు బోల్డ్ అని అట్లన్నిటిలోంచి దేవుడు విడిపించాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ చిన్న పరిస్థితి వచ్చేసరికి అక్కడ కంగారు పడిపోయాడు. దీనికి కారణం ఏంటంటే ఆ మనసులో ఉన్న సంతోషం, సమాధానం కోల్పోవడం అన్నమాట. రాత్రి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆడికి ఎంత ఆ రిలేషన్ లోకి వచ్చాడంటే, అవునరా అక్కడి నుంచే మొదలైందిరా, అక్కడి నుంచే నా మనసంతా చిరాకైపోవడం మొదలైంది. అనవసరంగా నేను మాట్లాడాను, అనవసరంగా అతనితో మాట్లాడి ఆ గ్రూప్ లోంచి, వాట్సాప్ గ్రూప్ లోంచి బయటకు వచ్చేసి చాలా రభస అయిపోయింది, నా మనసంతా చిరాకైపోయింది. నిజంగానే అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్పాడు. ఏది ఈ సిక్ గా ఫీల్ అవడం, ఆ సిక్నెస్ సింటమ్స్ వస్తున్నప్పుడు కంగారు పడిపోవడం, ఇవన్నీ. ఇది ఒక రియల్ ఎగ్జాంపుల్ అన్నమాట. అక్కడ తను మాట్లాడకుండా, ఆ మాటలకి ఎఫెక్ట్ అవ్వకుండా కామ్ గా ఉండుంటే తన మనసుకి ప్రశాంతత తన మనసు నెమ్మదిగా ఉండున్నప్పుడు తన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన మనసు దేవుడైపు చూస్తూ ఉంటది. ఎప్పుడైతే ప్రశాంతత కోల్పోయాం, సమాధానం కోల్పోయాం, మనసు దేవుడైపు ఫోకస్ అవ్వదన్నమాట. అందుకే విస్తారమైన నిరీక్షణ కలవరగట్టుకు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసం ద్వారా సమాధానాన్ని, సంతోషాన్ని మీలో నింపును గాక అని ఇక్కడ ఉన్నదన్నమాట. సో దేవుడు ప్రతిరోజు చేసేదంటే తన సంతోషాన్ని, సమాధానాన్ని మనలో నింపుతా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే చాలా పరిస్థితుల్లో ఆ సమాధానాన్ని, సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ సాతాను చేసేది కూడా అదే పని. మన హృదయాల్లో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని ఏదో ఒక రకంగా సిల్లీ థింగ్స్ కోసం మన మనసును చిరాకు చేసి దేవుడిచ్చిన సమాధానాన్ని, సంతోషాన్ని పోగొట్టేసి దేవుడి మీదే మన మనసుని తిప్పేస్తే మనం ఆ విశ్వాసం నుంచి తొలగిపోతాం. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైం, లేకపోతే ఆ నిరీక్షణ నుంచి బయటకు వచ్చేస్తాం. అప్పుడు మన హృదయం అంతా కంప్లీట్ గా గలిబిలి అయిపోయి ఆందోళన వస్తూ ఉంటది అనమాట. అందుకే కొలసీలు రాసిన పత్రికలో అద్భుతమైన మాట ఉంటది. మాట ఒకసారి కొలసి 3:5 సారీ 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండునీయుడి. ఎంత గొప్ప మాట అండి. మన హృదయాలంట ఏది పరిపాలన చేస్తా ఉండాలి అంటే ప్రతిరోజు, ప్రతి క్షణం, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల, అన్ని రకాలైన మనుషుల మధ్య మన హృదయాన్ని దేని పరిపాలిస్తా ఉండాలంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సమాధానం, ఆ పీస్ మన హృదయాన్ని పరిపాలిస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు సమాధాన స్థితిలో ఉండాలి దేవుడితోని, మనుషులతోని. అది మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఏది మనల్ని ఎఫెక్ట్ చేయదు. ఆ సమాధానాన్ని, సంతోషాన్ని మనం పోగొట్టుకోం ఆ పరిపాలన కింద వస్తే. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, అరే నా హృదయం ఇంత సంతోషంగా ఉంది కదా, దీన్ని ఎందుకు నేను పోగొట్టుకోవడం, ఈ చిన్న చిన్న విషయాల కోసం ఎందుకు నేను పట్టించుకోవడం అనే నిర్ణయానికి గాని వచ్చాం అనుకోండి, దేవుడిచ్చిన సమాధానాన్ని మనం పోగొట్టుకోం. ఎప్పుడైతే దాన్ని పోగొట్టుకోకుండా దాంట్లో కంటిన్యూ అవుతున్నామో గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 15:13 మాటల ప్రకారం. కాబట్టి ఆ నిరీక్షణలో ఉండాలంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాన్ని తప్పనిసరిగా పరిపాలన చేస్తా ఉండాలి. ఇప్పుడున్న క్రైస్తవ లోకంలో, కుటుంబాల్లో, విశ్వాసుల్లో ఏంటంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నా సరే హృదయాలన్నీ గలిబిలిగా ఉంటాయి, ఆందోళనతో ఉంటది. ఎందుకంటే హృదయాల్లో సమాధానం ఉండదు, హృదయంలో సంతోషం ఉండదు. దీనికి పెద్ద పెద్ద పాపాలు చేసేవి ఏం పోగొట్టుకోం. చిన్న సిల్లి థింగ్స్ మీద ఫోకస్ చేయడం బట్టి ఈ సమాధానాన్ని, సంతోషాన్ని పోగొట్టుకుని నిరీక్షణని కోల్పోయే పరిస్థితి వస్తుంది అనమాట. దేవుడు నా జీవితంలో పనిచేస్తున్నాడా,
అసలు దేవుడు ఉన్నాడా అనే స్థితిలోకి తీసుకెళ్తది. ఎప్పుడైతే హృదయంలో సంతోషం పోయిందో దేవుడిని నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. దేవుడి వైపు గురి నిలుపుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక బ్యూటిఫుల్ బైబిల్ మొత్తంలో బ్యూటిఫుల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ పర్సన్ ఎవరంటే దావీదండి. దేవుని పట్ల తనకున్న విశ్వాసం, దేవుణ్ణి తన గురిగా చేసుకుని అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడిచ్చిన ఆ సమాధానాన్ని, సంతోషాన్ని కలిగి ఉన్న వ్యక్తి దావీదు. దావీదు నోట్ల నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. 23 దావీదు కీర్తన. ఇది చదివి నేను ముగిస్తాను. 23 దావీదు కీర్తనలో ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి, దేవుడు మనల్ని ఆశీర్వాదాన్ని ఇస్తున్న దాన్ని బట్టి, దేవుడు గురించి పాజిటివ్ గా మాట్లాడడం, లేకపోతే దేవుడి చేస్తున్నాడు అని కన్ఫెస్ చేయడం చాలా ఈజీ. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అయిపోయిన దాని గురించో అవుతున్న దాని గురించో చెప్పడం చాలా ఈజీ. కానీ 23 దావీదు కీర్తనలో కొన్ని మాటలు భవిష్యత్తు గురించి ఉంటది, తన ఫ్యూచర్ గురించి ఉంటది. చూడండి 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు నేను భయపడను. ఫ్యూచర్ ఇది. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకరియు నీ దండము నన్ను ఆదరించును. ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు అనమాట. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని తన మాటల్లో చెప్తున్నాడు. నేను భయపడను, నువ్వు నన్ను ఆదరిస్తావు, నా శత్రువులు ఎదుటి నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. 6వ వచనంలో చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎంత పాజిటివ్ కన్ఫెషన్, తన ఫెయిత్ ని ఎలా కన్ఫెస్ చేస్తున్నాడో చూడండి. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను, నా బ్రతుకు దినాలన్నీ. ఈ రోజు ఎలా జరుగుతుంది అనేది మనం మాట్లాడినప్పుడే చూడాలండి మరి ఎలా అని అంటాం. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే, నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును అని ఒక ఫెయిత్ ని తను కన్ఫెస్ చేయగలుగుతున్నాడు. దానికి కారణం ఏంటంటే తన గురి దేవుడి మీద నిలబెట్టుకోవడం. ఆ సౌలు తన్ని వెంటాడుతున్నప్పుడు, తను చంపడానికి చూస్తున్నప్పుడు తన గురి సౌలు మీద ఉండదు, దేవుడి మీద ఉంటది. సౌలు మీద ఉంటే సౌలుని చంపేదుడు, లేకపోతే భయపడుదుడు, ఇంకొకటి చేదుడు. కానీ తన గురి దేవుడి మీద నిలబెట్టుకోవడం బట్టి సౌలుని క్షమించాడు. అవేవి తన ఎఫెక్ట్ చేయకుండా దేవుడు అట్లన్నిటిలోంచి విడిపించడానికి, కృప కలిగి ఉండటానికి అది దావీదుకి కారణమైంది. ఎందుకంటే సదాకాలం గురి దేవుడి మీద నిలుపుకునే వ్యక్తి. ఇక్కడ చూడండి 57వ కీర్తనలో కూడా, ఆ 57వ కీర్తన రాసింది ఏ పరిస్థితిలోనంటే, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన అనుపద గీతం. గుహలో దాక్కున్నప్పుడు సౌలు నుంచి దూరంగా పారిపోయి ఆ ప్రాణభయంతో, లేకపోతే సౌలు ఏదో చేస్తాడన్న దాంట్లో వచ్చి గుహలో దాక్కున్నప్పుడు ఒక గీతం రాశాడు. ఆ గీతం స్టార్టింగ్ లో శత్రువులందరి గురించి రాస్తాడు, శత్రువు పరిస్థితి ఎలా ఉందని. నన్ను మృంగగోరు వారు దోషులను పలుకున్నప్పుడు అని రాస్తూ, నా ప్రాణము 4వ వచనం ఉంటది, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను నడుచున్నాను, వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి అని చెప్తూ తన చుట్టూ ఉన్న పరిస్థితి గురించి చెప్తున్నాడు. వాళ్ళు చేర్చడానికి సిద్ధంగా ఉన్నారు, సింహాల మధ్య నేను ఉన్నాను, కోపోద్రేకుల మధ్య నేను పడుకుని ఉన్నాను అని చెప్తూ 7వ వచనం చూడండి, అద్భుతమైన నిరీక్షణ కలిగిన ఒక వ్యక్తి, విశ్వాసంలో నడుస్తున్న వ్యక్తి జీవితం నుంచి వచ్చే మాట, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేదను. శత్రువు గురించి చెప్తూ తన గురించి ఏం చెప్తున్నాడంటే, నా హృదయం అయితే నిబ్బరంగా ఉంది. ఎలా చెప్తున్నాడంటే తన దృష్టి దేవుడి మీద ఉంచాడు అనమాట. గొప్ప నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తి. దావీదు పరిశుద్ధాత్మ గురించి కానీ, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి కానీ తెలియదు. నీకు నాకు పరిశుద్ధాత్మ గురించి తెలుసు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, విశ్వాసం ద్వారా దేవుడు ఇలాంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండడానికి మన హృదయాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని ప్రతిదినం నింపుతున్నాడు. వాటిని పోగొట్టుకుంటే నిరీక్షణ కలిగి మనం జీవించలేం. ఆ నిరీక్షణ పోవడానికి కారణమైన, లేకపోతే ఆ సమాధానాన్ని పోవడానికి, ఆ సంతోషాన్ని పోవడానికి కారణమైన ప్రతి పరిస్థితిని గ్రహించి, అమ్మో నా హృదయంలోకి నెమ్మదిపోయే పరిస్థితి వస్తుంది, లేకపోతే ఈ వ్యక్తుల వల్ల వస్తుంది, ఈ ఆలోచన వల్ల వస్తుంది అని దాని అంతటిని పక్కన పెట్టి యేసుక్రీస్తు అనుగ్రహించిన సమాధానాన్ని మన హృదయాన్ని ఏలటానికి దానికి గాని మనం పర్మిషన్ ఇస్తే, దావీదుకున్న ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి విశ్వాసం, ఎలాంటి నిబ్బరమైన జీవితం మనం కూడా జీవిస్తాం. కాబట్టి దేవుడు ఇలాంటి
కృపను మనకి అనుగ్రహించలాగిన ఆ అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఒకే ఒకటి ఏంటంటే ఆ సంతోష సమాధానాల్లో మనం కొనసాగుతూ ఉండడం. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు ఇటువంటి కృపని అనుగ్రహించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్.